నాటుకోడి కిలో 300 నుంచి 500 వరకు అమ్ముడవుతుందని మీకు తెలుసా? నాటుకోడి ఫార్మింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ని 50 కోడి పిల్లలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. కోడి పిల్లలు, షెడ్, ఫీడ్, మెడిసిన్స్ అన్నీ కలిపి అప్రాక్సిమేట్గా 20,000 నుండి 50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. నాటుకోళ్ళని 4 నుండి 6 నెలలు పెంచితే మార్కెట్ సైజుకి వస్తాయి. అప్పుడు మీట్గా అమ్మవచ్చు లేదా ఎగ్స్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ కూడా పొందవచ్చు. ఈ బిజినెస్లో ఎగ్స్, మీట్, చిక్స్ సేల్ ద్వారా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. 50 కోడి పిల్లల సెటప్లో ఒక బ్యాచ్ నుండి 15 నుండి 40,000 వరకు ప్రాఫిట్ రావచ్చు. సేల్ పెంచితే ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. విలేజ్ ఏరియాస్లో మాత్రమే కాదు, సిటీస్లో కూడా నాటుకోడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈజీ మేనేజ్మెంట్, మంచి డిమాండ్ కోసం నాటుకోడి ఫార్మింగ్ ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఐడియా. ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం ఫాలో చేయండి. ఇది 30 డేస్ 30 బిజినెస్ ఐడియాస్లో డే 4. నాటుకోడి కిలో 300 నుంచి 500 వరకు అమ్ముడవుతుందని మీకు తెలుసా? నాటుకోడి ఫార్మింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ని 50 కోడి పిల్లలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. కోడి పిల్లలు, షెడ్, ఫీడ్, మెడిసిన్స్ అన్నీ కలిపి అప్రాక్సిమేట్గా 20,000 నుండి 50,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. నాటుకోళ్ళని 4 నుండి 6 నెలలు పెంచితే మార్కెట్ సైజుకి వస్తాయి. అప్పుడు మీట్గా అమ్మవచ్చు లేదా ఎగ్స్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ కూడా పొందవచ్చు. ఈ బిజినెస్లో ఎగ్స్, మీట్, చిక్స్ సేల్ ద్వారా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. 50 కోడి పిల్లల సెటప్లో ఒక బ్యాచ్ నుండి 15 నుండి 40,000 వరకు ప్రాఫిట్ రావచ్చు. సేల్ పెంచితే ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. విలేజ్ ఏరియాస్లో మాత్రమే కాదు, సిటీస్లో కూడా నాటుకోడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈజీ మేనేజ్మెంట్, మంచి డిమాండ్ కోసం నాటుకోడి ఫార్మింగ్ ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఐడియా. ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం ఫాలో చేయండి. ఇది 30 డేస్ 30 బిజినెస్ ఐడియాస్లో డే 4.